కరీంనగర్ ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో వెమలవాడ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను శుక్రవారం ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వికాసరావు ప్రారంభించారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన సత్రం గౌరవ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ బ్రాహ్మణ సత్రంలో మినరల్ వాటర్ ప్లాంట్ కావాలని కోరగానే మంజూరు చేసిన వికాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. సత్రం ఆధ్వర్యంలో వేద సభలు నిర్వహించినట్లు వివరించారు. డాక్టర్ వికాసరావు మాట్లాడుతూ వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే బ్రాహ్మణులకు అన్నదానం చేయడం అభినందనీయమని, సత్రం మరింత అభివృద్ధి సాధించి మున్ముందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్, అల్లాడి రమేష్, బ్రాహ్మణ సంఘం నాయకులు డాక్టర్ మధు రాధాకిషన్, గర్సకుర్తి వెంకన్న, మామిడిపల్లి వెంకన్న, చొప్పకట్ల దేవేందర్, మధు, రఘునందన్, ప్రతాప సుధాకర్, మునుగోటి రాజన్న, ఈశ్వర్ గారి సుధాకర్, బుడం గారి మహేష్, కేసన్న, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. దేవీ దేవతాభ్యో నమః. అలంకరణార్థే అక్తదాన స్వాహాయై నమః. మాతృకరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్టరాశ్చంద్రయాం ధ్రువం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్టరాశ్చంద్రయాం ధ్రువం. ప్రస్తుతం మన బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఈ శంకర మఠానికి ఇందుకు గాను మా బ్రాహ్మణులకు మాకు ఈ సహకారం అంది. ఒక్క నిమిషం మాట్లాడు. డాక్టర్ రాధాకృష్ణ గారు. నమస్కారం. ఇలా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా డిఫరెంట్ ఆఫ్ ఏదైతే మనకు కులాలున్నా, మతాలున్నా, భాషలున్నా, మరి వేదాల సారాంశం ఋగ్వేదాలు కానీ యజుర్వేదాలు కానీ అవన్నీ కూడా కేవలం ఒక్కటే. మన పోతే ఏరియా మారుతూ ఉంది. దక్షిణమనో, ఈశాన్యమనో, ఉత్తరమనో ఆ పంక్తులలో కూడా మరి దానికి వారు చేవి తెలియడం ఏదైతున్నదో నిజంగా కూడా చాలామంది మిత్రులు చెప్పారు. దాదాపు కొన్ని వందలాది ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ నియోజకవర్గం కొన్ని వందల వాటర్ ప్లాంట్స్. అంటే ఇప్పుడున్న వాతావరణ కాలుష్యంలో మనిషిని అనారోగ్యం పాల్చేసే మొట్టమొదటి వాటర్, నీరే. మరి దాంట్లో భాగంగా వందలాది వాటర్ ప్లాంట్స్ కోసం వారు చేసిన శ్రమ ఏదైతున్నదో వారికి మా అందరి తరఫున, మన తరఫున కృతజ్ఞతలు. గతంలో విద్యాసారావు గారు ఉన్నప్పుడు అసలు ఎంపీ ల్యాడ్స్ ఏ నిధులు ఉన్నాయి, పార్లమెంటరీ సంబంధించిన సభ్యులు నిధులు ఏవైతున్నాయో విద్యాసారావు గారు వచ్చినాక కూడా నిధులు బయటికి రాదు. అంటే చాలామంది కూడా మన వాళ్ళకు కూడా తెలుసు. అప్పుడు నేను వారు మంత్రి కూడా నాడు ఆ బరియల్ గ్రౌండ్ కోసం దాదాపు 10 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. కాంపౌండ్ అది ఒకవేళ కాంపౌండ్ పెట్టినట్టయితే ఎప్పటికో దేవస్థానం కబ్జా చేసుకునేది. మరి దాన్ని కాపాడడానికి వారు అనేక రకాలుగా ఇక్కడ కూడా చాలా వరకు నిధులు ఇచ్చిండు. ఇంతకు డాక్టర్ గారు కూడా చెప్తున్నారు, దాదాపు 10 లక్షల రూపాయలు కూడా ఆ కన్స్ట్రక్షన్ కోసం, రూమ్ల కోసం బండి సంజయ్ గారు కూడా ఇచ్చిండ్రు. దాదాపు ఇంకొక 20-20 లక్షల రూపాయలు అయితే కానీ ఆ వర్క్ మధ్యలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కనుక రేపు జరిగే అన్ని ధర్మ కార్యక్రమాలకు వారికి భగవంతుడు రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు అందరినీ కోరుతూ మరొకసారి కూడా ఈ సత్రం తరఫున శంకర మఠ తరఫున మనకు తెలియజేస్తాం. ఈరోజు ఈ పుణ్యక్షేత్రంలో బ్రాహ్మణ సత్రంలో ఈ వాటర్ ప్లాంట్ కార్యక్రమం మరి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఈరోజు అది పూర్తయినందుకు ఎంతో సంతోషం. ముఖ్యంగా వేములవాడ దక్షిణ కాశీ మరి పుణ్యక్షేత్రం. దేశ ప్రధానమంత్రి గారు కూడా మరి ఇదివరకే రావడం జరిగింది. రాబోయే రోజులలో వేములవాడ మరి సనాతన ధర్మానికి ఒక ఇక్కడ నుంచి బలపడాలి. ఈరోజు చూసుకుంటే సనాతన ధర్మం మరి పరిరక్షణ ఎంతో అవసరం. సనాతన ధర్మంపై రకరకాల దాడులు జరుగుతున్నాయి. కులము, మతము, ప్రాంతీయవాదంతో దేశాన్ని విచ్ఛిన్నకర పరిస్థితులు దేశంలో తీసుకొస్తున్నారు. మనందరము భారతీయులము అప్రమత్తంగా ఉండాలి. మరి నరేంద్ర మోడీ గారి నినాదం ఏక్ హై తో సేఫ్ హై, ఇదే మనందరికీ శ్రీరామ రక్ష అని మనం భావించాలి. ముఖ్యంగా మరి పిల్లలకు కూడా మన ముఖ్యమైన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ఆధ్యాత్మిక గ్రంథం భగవద్గీత. భగవద్గీత అంటే రిటైర్ అయిన వాళ్ళు మరి ముసలి వాళ్ళు కేవలం చదవాలని అనే భావన ఉంది కాదు. ఖచ్చితంగా యంగ్ పిల్లల స్కూల్ స్థాయి నుంచే భగవద్గీత అనేది వాళ్ళకు అలవాటు చేయాలి.
దానిలో పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన ఎన్నో ముఖ్య విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి మనం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే పిల్లల స్థాయి నుంచి ఇలాంటి పుస్తకాలు వాళ్ళకి సిలబస్లో ఖచ్చితంగా పెట్టాలి. యోగా అంటే ఏంది, కర్మ అంటే ఏంది మంచిగా చెప్పడం జరిగింది. చిన్నప్పుడే తెలుసుకుంటే వాళ్ళు మంచి డిసిప్లిన్తో ముందుకు వెళ్తారు, సక్సెస్ఫుల్గా తయారవుతారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. యోగా అంటే కర్మస్సు కౌశలం అని గీతలో చెప్పడం జరిగింది. మనందరం చేసే పని, ఒక డాక్టరే కావచ్చు, పొలిటీషియనే కావచ్చు, ఏ పనైనా శ్రద్ధతో నిబద్ధతో చేస్తే అదే యోగా అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. మరి అదే స్ఫూర్తితో మనందరము మనం చేసే కార్యాలు నిబద్ధతతో చేయాలని నేను కోరుకుంటాను. ప్రజలందరూ కూడా మరి పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే అందరం కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలో మరి ఎన్నో కార్యక్రమాలు చేసిన వాటర్ ప్లాంట్స్ కావచ్చు, మున్సిపాలిటీసు, స్థానిక ప్రభుత్వాలు బలోపేతం చేయాలి. రాజ్యాంగంలో 73, 74 అధికరణలో మరి అధికారాలు పూర్తిగా బదిలీ కావాలి. కొన్ని అధికారాలు ముఖ్యంగా మున్సిపాలిటీలో లేవు. తక్షణమే మరి ప్రభుత్వం అన్ని బదిలీ అధికారాలు, విధులు, నిధులు, ఫండ్స్, ఫంక్షన్స్ అండ్ ఫంక్షనరీస్ అవన్నీ బదిలీ చేస్తేనే ఇవి స్వావలంబనకు గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, స్వపరిపాలనకు నిదర్శనం కావాలంటే ఇవన్నీ జరగాలి. దానికి కూడా మనందరం ముందుకొచ్చి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. ప్రజలే రాజులు కాబట్టి ఏం కావాలో వాళ్ళు డిమాండ్ చేసి ప్రభుత్వం నుంచి చేసుకోవాలని మనవి చేసుకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.